7 నెలలుగా అంతరిక్షంలోనే సునీత విలియమ్స్. జీరో గ్రావిటీ కారణంగా నడవలేదు, కూర్చోలేదు, పడుకోలేదు. 8 రోజుల మిషన్ కోసం అంతరిక్షంలోకి సునీత విలియమ్స్. సాంకేతిక సమస్యలతోనే 7 నెలలుగా రోదశలోనే. నడవడం ఎలా ఉంటుందో మరిచిపోయిన సునీత. ఆస్ట్రోనాట్స్కు స్పేస్ ఎనీమియా వచ్చే ఛాన్స్ ఉందా? భూమిపైకి తీసుకొచ్చే బాధ్యతను ఎలాన్ మస్క్కు అప్పగించిన ట్రంప్. సునీత బచ్ విల్మోర్ మరో 2 నెలలు అక్కడ ఉండాల్సిందేనా? అంతరిక్షంలోకి వెళితే నడవడం మర్చిపోతారా? ఎలా పడుకుంటారో తెలియకుండా పోతుందా? నిద్రపోవడం అంటే ఏంటో కూడా తెలియదా? 7 నెలలుగా సునీత విలియమ్స్కు నడకంటే ఏంటో తెలియకుండా పోయిందా? ఎప్పుడు నిద్రపోయిందో కూడా ఆమెకు గుర్తుకు లేదా? 7 నెలలుగా అంతరిక్షంలోనే ఉండిపోవడంతో వ్యోమగాములకు కొత్త కష్టాలు మొదలయ్యాయా? అమెరికా అధ్యక్షుడు అప్పగించిన పనిని ఎలాన్ మస్క్ పూర్తి చేస్తారా? సునీత విలియమ్స్, బచ్ విల్మోర్ను సేఫ్గా కిందకి తీసుకొస్తారా? ఎనిమిది రోజుల ఆపరేషన్. 8వ రోజు భూమికి తిరిగి రావాలి. కానీ ఇంతలోనే సాంకేతిక సమస్యలు తలెత్తాయి. 8 రోజులు కాస్త 7 నెలలు అవుతున్నాయి. ఇంకా భూమిపైకి తిరిగి రాలేదు. పోనీ అంతరిక్షంలో అయినా బాగున్నారా అంటే అదీ లేదు. అసలు కూర్చోవడం అంటే ఏంటి? నడవడం అంటే ఏమిటి? దానిని ఎలా గుర్తు తెచ్చుకోవాలి? ఎలా పడుకోవాలి? ఇది సునీత విలియమ్స్ నుంచి వస్తున్న ప్రశ్నలు. అసలు సునీత విలియమ్స్ ఎందుకు అలా మాట్లాడుతున్నారు అన్నది చర్చనీయాంశంగా మారింది. బోయింగ్ స్పేస్ షిప్ స్టార్లైనర్లో 2024 జూన్ 5న ఇండో అమెరికన్ ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్, బచ్ విల్మోర్తో కలిసి ఐఎస్ఎస్కు వెళ్లారు. స్టార్లైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములకు కష్టాలు షురూ అయ్యాయి. 7 రోజుల టూర్ కాస్త 7 నెలలైంది. అంతరిక్షంలో ఏం జరుగుతుందో తెలియక సునీత విలియమ్స్, బచ్ విల్మోర్ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సునీత విలియమ్స్, బచ్ విల్మోర్లు 8 రోజుల మిషన్లో భాగంగా గతేడాది జూన్లో అంతరిక్షంలోకి వెళ్ళగా సాంకేతిక సమస్యల కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. గతేడాది జూన్ 14నే వ్యోమగాములు సునీత విలియమ్స్, బచ్ విల్మోర్ భూమికి చేరాల్సింది. అయితే వారిని భూమిపైకి తిరిగి రప్పించే అంశం వాయిదా వేస్తూనే ఉంది నాసా. తమ పరిస్థితిపై అంతరిక్ష కేంద్రం నుంచి తరచూ అప్డేట్స్ ఇస్తున్న సునీత విలియమ్స్ షాకింగ్ విషయం చెప్పారు. 7 నెలలుగా అంతరిక్షంలో నడవలేదు, కూర్చోలేదు, పడుకోలేదు అని చెప్పి బాంబు పేల్చారు. సునీత విలియమ్స్ అలా చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అంతరిక్షంలో ఎదుర్కొంటున్న కష్టాలు, అనుభవాలపై సునీత విలియమ్స్ ఆసక్తికర అంశాలు వెల్లడించారు. అంతరిక్షంలో జీరో గ్రావిటీ కారణంగా 7 నెలలుగా కూర్చోలేదు, నడవలేదు, పడుకోలేదు అని వెల్లడించారు. నెలల తరబడి తేలి ఆడుతూనే ఉన్నానని, ఇంతకాలం ఇదే స్థితిలో ఉండడం కారణంగా నడిస్తే ఎలా ఉంటుందని గుర్తు తెచ్చుకోలేకపోతున్నానని అన్నారు. నడిచే అనుభూతిని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. బోయింగ్ సంస్థ రూపొందించిన స్టార్లైనర్కు ఇదే తొలి మానవ సహిత యాత్ర. వాస్తవానికి అంతరిక్ష యాత్రకు ముందే హీలియం లీకేజ్ కారణంగా స్టార్లైనర్ వ్యోమనౌకలోని గైడెన్స్ కంట్రోల్ థ్రస్టర్లో ఇబ్బందులు తలెత్తాయి. అయినప్పటికీ ఐఎస్ఎస్తో అనుసంధానం కలిగింది. ఐఎస్ఎస్కు చేరే క్రమంలో వ్యోమనౌకలోని నియంత్రణ వ్యవస్థలను సునీత, విల్మోర్లు కొద్దిసేపు పరీక్షించారు. మార్గమధ్యంలో కూడా ఈ క్యాప్స్యూల్ను హీలియం లీకేజ్ సమస్య వేధించింది. బైడెన్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా అంతరిక్ష కేంద్రంలోనే వ్యోమగాములు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇటీవలే మస్క్ విమర్శించారు. తాజాగా 2 వ్యోమగాములను వీలైనంత త్వరగా సురక్షితంగా భూమిపైకి తీసుకొచ్చే బాధ్యతను స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్కి అప్పగించారు అమెరికన్ అధ్యక్షుడు ట్రంప్. వ్యోమగాములు సునీత విలియమ్స్, బచ్ విల్మోర్ను ఐఎస్ఎస్ నుంచి తిరిగి తీసుకురావడానికి నాసా ఇప్పటికే క్రూ 9 మిషన్ పేరిట స్పేస్ ఎక్స్తో కలిసి పనిచేస్తోంది. ఫ్రీడమ్ అనే పేరుతో ఉన్న క్రూ 10 2 వ్యోమగాములను మార్చ్ లేదా ఏప్రిల్లో వారిని భూమికి తీసుకొచ్చే అవకాశం ఉంది.
అంతరిక్షంలో ఉన్న వారికి స్పేస్ ఎనీమియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. స్పేస్లో ఉన్నప్పుడు వ్యోమగాముల్లో ఎర్ర రక్త కణాలు క్షీణించే స్థితినే స్పేస్ ఎనీమియా అంటారు. మైక్రోగ్రావిటీకి ఎక్కువ కాలం గురైనప్పుడు ఎర్ర రక్త కణాల ఉత్పత్తితో పోలిస్తే అవి క్షీణించే రేటు వేగంగా ఉంటుంది. సునీత విలియమ్స్ బరువు తగ్గినట్లుగా, బుగ్గలు లోపలికి వెళ్ళినట్లుగా కనిపిస్తున్నారు. ఆమె పోషకాహార లోపాన్ని ఎదుర్కొంటున్నారని, అందువల్లే బలహీనంగా కనిపిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. వ్యోమగామి అంతరిక్షంలోకి ప్రవేశించిన వెంటనే శరీరం స్పేస్ ఎనీమియాకు గురవడం మొదలవుతుందని నాసా నివేదిక చెబుతోంది. ఎర్ర రక్త కణాలను నాశనం చేయడం ద్వారా మైక్రోగ్రావిటీ పరిస్థితుల్లో శరీరం ఆక్సిజన్ అవసరాలను తగ్గించుకుంటుంది. శరీరంలో సమతుల్యతను కాపాడే క్రమంలో వాటి సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. దీంతో అలసట, నిస్సత్తువ, శారీరక మానసిక పనితీరు దెబ్బతినడం వంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉంది. మరోవైపు సునీత విలియమ్స్ స్పేస్ వాక్లో సరికొత్త రికార్డ్ సృష్టించారు. అంతరిక్షంలో అత్యధిక సమయం స్పేస్ వాక్ నిర్వహించిన వ్యోమగామిగా రికార్డు నెలకొల్పారు. ఇప్పటివరకు అంతరిక్షంలో 62 గంటల 6 నిమిషాల పాటు స్పేస్ వాక్ నిర్వహించి రికార్డ్ సృష్టించారు. తాజాగా ఆమె దాదాపు 5 గంటల 26 నిమిషాల పాటు స్పేస్ వాక్ నిర్వహించారు. 2012 నుండి ఇప్పటి వరకు 9 సార్లు స్పేస్ వాక్ నిర్వహించిన సునీత విలియమ్స్ మొత్తం 62 గంటల 6 నిమిషాల పాటు అంతరిక్షంలోనే ఉన్నారు. దీంతో నాసా మాజీ వ్యోమగామి పెగ్గీ విట్సన్ పేరిట ఉన్న రికార్డును సునీత తిరగరాశారు. పెగ్గీ మొత్తం 60 గంటల 21 నిమిషాల పాటు స్పేస్ వాక్ నిర్వహించారు. గతంలో 2006, 2012లో ఐఎస్ఎస్కు వెళ్లారు. 2012 నాటికి 7 స్పేస్ వాక్లు నిర్వహించి మొత్తం 50 గంటల 40 నిమిషాల పాటు అంతరిక్షంలోనే ఉన్నారు.